హనుమాన్ శోభాయాత్రకి భాగ్యనగరం సిద్ధమైంది. సికింద్రాబాద్ తాట్ బండ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరి కాసేపట్లో గౌలిగూడ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. తాట్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్ర విగ్రహాలు ట్విన్ సిటీస్ లోని 64 ప్రాంతాల నుండి గౌలిగూడకు చేరుకోనున్నాయి. ఇక హనుమాన్ శోభాయాత్రకు 17,000 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించొద్దని నిర్వాహకులకు సూచించారు హైదరాబాద్ సిపి. శోభాయాత్రలోకి అపరిచితులు చేరితే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమంతుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కొండగట్టు భక్తులతో కాషాయమయంగా మారింది. మరి కాసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. హనుమాన్ శోభాయాత్రకి భాగ్యనగరం సిద్ధమైపోయింది. సికింద్రాబాద్ తాట్ బండ్ ఆలయానికి ఇప్పటికే భక్తులు పోటెత్తారు. మరి కాసేపట్లో గౌలిగూడ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. తాట్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం మనము గౌలిగూడలో ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్నాము. ప్రతి ఏటా నిర్వహించే విధంగా కూడా ఈ రోజు కూడా ఇక్కడ పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ హోమం కార్యక్రమం నడుస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే విగ్రహానికి హోమం చేస్తున్నారో విగ్రహం ముందు ఇదే హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ హోమం చేసిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రస్తుతం విహెచ్పి బజరంగ దళ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ప్రస్తుతం హోమం ఇప్పుడే ప్రారంభమైంది. 1-2 గంటల ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. దీని తర్వాత సుమారు 11-11:30 ప్రాంతంలో ఈ గౌలిగూడ ఆ మందిరం నుంచి తాడ్బండ్లో ఉన్న హనుమాన్ మందిరానికి ర్యాలీ బయలుదేరుతుంది. ర్యాలీ వెళ్ళే మొత్తానికి కూడా సుమారు 1,00,000 నుంచి 1,50,000 పైగానే భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి సుమారు ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతంలో కూడా సుమారు ఒక 50 నుంచి 70,000 మంది కలుస్తారని అంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విహెచ్పి నుంచి ఉన్నారు. మొత్తం ఈ కార్యక్రమము ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది. మన యొక్క హోమం ప్రారంభించి హోమం తర్వాత హోమం పూర్తి కాగానే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ నుంచి ర్యాలీగా ప్రారంభమవుతూ ఉంది. ఈ యొక్క మహా ర్యాలీకి దాదాపు 1,50,000 మంది యువకులు, హిందూ యువకులు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. వారిని ఉద్దేశించి ఒక గొప్ప సందేశాన్ని అందించడానికి అయోధ్య నుంచి ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు భాగ్యనగర్ చేరుకున్నారు. రామ్ విలాస్ వేదాంత్ అనేటటువంటి మాజీ ఎంపీ వారు హిందుత్వం సంబంధించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందువులందరూ కూడా సంఘటితం కావాలి అని చెప్పేసి ఈరోజు విడిపోతే పడిపోతామనేటటువంటి ఒక సంకల్పాన్ని విడిపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. సో ప్రస్తుతం అయితే హోమ కార్యక్రమం జరుగుతుంది. భక్తుల తాకిడి ఇప్పుడిప్పుడే మొదలైంది. 11-11:30కు అవుతుంది. ఇక్కడ గౌలిగూడ హనుమాన్ మందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్లో ఉన్న హనుమాన్ మందిర్ చేరుకోవడానికి 11:30కు ప్రారంభమైతే సాయంత్రం రాత్రి 9 నుంచి 10 మధ్యలో సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ప్రతి చోట కూడా దారిలో ఉన్న ఎక్కడైతే గుళ్ళలు ఉన్నాయో పూజా కార్యక్రమాలు చేసి ఈ హనుమాన్ విగ్రహం ఏదైతే ర్యాలీగా వెళ్తుందో, ఊరేగింపుగా వెళ్తుందో దానికి అక్కడ పూజా కార్యక్రమం చేయడం వల్ల చాలా ర్యాలీ పెద్దగా ఉంటుంది. సో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా ఇటు విహెచ్పి ఏంటంటూ బజరంగ దళ్ ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాట్లు చేశారు. మంచినీళ్ళు, ఆహారం లాంటి ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు కూడా భారీగానే ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది.